హాయ్ అందరికీ నమస్కారం. ఈ కథ రాసిన రచయిత సూర్యతేజ గారు. సెప్టెంబర్ 1, 2012 మునిపెన్నడూ లేని కంగారు మొదలైంది తన మనసులో. కానీ లేఖలో ఉన్న కవిత్వం, ఆఖరున రాసిన మాటలు చాలా నచ్చాయి. శశిర మనసు వేగం అందుకుంది. తనని చూడాలని ఉవ్విళ్ళూరుతుంది. ఏదేమైనా సరే ప్రొద్దున్నే వెళ్దామనుకుంది. ఆ ఆత్రం వల్ల నిద్ర కూడా పట్టలేదు. ప్రొద్దున 4 గంటలకు లేచి వాకింగ్కి వెళ్ళింది. అలాగే స్టేషన్కి వెళ్ళి ఆ లేఖలో చెప్పిన షాపుకి వెళ్ళి చూసింది. అక్కడెవ్వరూ లేకపోయేసరికి నిరాశగా వెనుదిరిగింది. ఇంటికి వచ్చి అలసటగా బెడ్పై వాలింది. రాత్రి నిద్ర లేకపోయేసరికి వెంటనే నిద్ర పట్టేసింది. లేచి చూసేసరికి 6:30 అయ్యింది. హడావిడిగా లేచి రెడీ అయ్యి స్టేషన్కి వెళ్ళింది. ఆ మ్యాగజైన్ షాప్ వైపు హడావిడిగా పరిగెత్తింది. అక్కడున్న వ్యక్తిని తదేకంగా చూస్తుండిపోయింది. 6 అడుగుల ఎత్తు, అందం, చూడ్డానికి బాగా ఉన్నాడు. తాను కోరుకున్న గుణాలన్నీ ఈ అబ్బాయిలో ఉన్నాయి కాబట్టి తాను నచ్చాడు అనుకుంది. వెళ్ళి మాట్లాడాలనుకుంది. తనను తానుగా పరిచయం చేసుకొని అతని గురించి అడిగింది. తన పేరు అడిగింది. హేమంత్ అని చెప్పాడు. లేఖ రాసి రమ్మంది కార్తీక్ అయితే హేమంత్ ఎక్కడి నుండి వచ్చాడు? కార్తీక్ ఏమయ్యాడు? లేఖలో ఉన్న ప్లేస్లో హేమంత్ ఎందుకున్నాడు అనుకుంటున్నారా? శిశిర స్టేషన్కి చేరుకునేసరికి సమయం 7:20 అయ్యింది. అదేదో సామెత అన్నట్టు నువ్వు ఎక్కబోయే రైలు జీవితకాలం లేటు అన్నట్టు ఉండే మన రైలు ఆ రోజు కార్తీక్ అదృష్టాన్ని వెక్కిరిస్తూ సరైన సమయానికి వచ్చింది. 7:15 AM వరకు చూసి ఇంకా శశిర రాదని నిర్ణయించుకొని తన ఊరికి వెళ్ళి రైలెక్కి వెళ్ళిపోయాడు. తన కోసం తాను ఆరాధించే అమ్మాయి వస్తుందని తెలియక పాపం. అనుకోకుండా ఆ సమయానికి అక్కడికి హేమంత్ వచ్చాడు. లేఖ రాసింది హేమంత్ అనుకున్న శశిర అతను తనని ప్రేమిస్తున్నాడని అనుకొని తనకి కూడా అతను నచ్చాడని చెప్పేసింది. అంత అందమైన అమ్మాయి ఎదురు వచ్చి మరీ ప్రేమిస్తున్నా అని చెబితే ఏ అబ్బాయి చెలించకుండా ఉంటాడు? తనకి శశిర నచ్చి తాను ప్రేమిస్తున్నా అని చెబుతాడు. అలా శశిర జీవితంలో హేమంత్ ప్రేమ మొదలయ్యింది. కాలం గడుస్తున్న కొద్దీ వాళ్ళ ప్రేమ బాగా బలపడింది. ఒకరిని ఒకరు ఉండలేని పరిస్థితి. శశిర, హేమంత్ ఒకరికొకరు పరిచయం అయ్యి సరిగా సంవత్సరం అవ్వబోతుంది. దాని సందర్భంగా ఆ రోజున హేమంత్ శశిరకి ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకున్నాడు. తనని ఆ రోజు వాళ్ళు ఎప్పుడు కలిసే రెస్టారెంట్ ఎదురుగా వేచి ఉండమన్నాడు. ఆ రోజు తనతో ఉండాలని స్నేహితులతో కలిసి బయటికి వెళ్తున్నా అని శశిర తన తల్లిదండ్రులకి చెప్పి రమ్మన్నాడు. అలాగే అని శశిర తన తల్లిదండ్రులకు హేమంత్ ఇక తన స్నేహితులతో కలిసి బయటికి వెళ్తున్నానని ఇంటికి రానని చెప్పి హేమంత్ చెప్పిన రెస్టారెంట్కి వెళ్ళింది. 4:15 వరకు ఎదురు చూసి హేమంత్ రాకపోయేసరికి ఫోన్ చేసింది. శశిర తను ట్రాఫిక్లో చిక్కుకున్నానని ఇంకో 15 నిమిషాల్లో వస్తా అని చెప్పాడు. సరే అని ఎదురు చూస్తూ ఉంటుంది. కాసేపటికి హేమంత్ నుండి మెసేజ్ వస్తుంది. శశిరకి యాక్సిడెంట్ అయ్యింది, కలవడం కష్టం, ఇంటికి వెళ్ళిపో, తర్వాత వచ్చి కలుస్తా అంటాడు. సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. స్నేహితులు హాస్పిటల్లో చేర్చారు హేమంతుని. ఒకరోజు అక్కడే ఉండమంటారు డాక్టర్. మరుసటి రోజు స్నేహితులు వచ్చి హాస్పిటల్ నుంచి హేమంతుని ఇంటికి తీసుకువెళ్తారు. గుమ్మంలో శశిర వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు వస్తారు. హేమంతుని చూడగానే శశిర గురించి అడుగుతాడు వాళ్ళ తండ్రి. హేమంత్కి ఏం అర్థం కాక నేను కలవలేదు శశిరని అని చెప్పాడు. యాక్సిడెంట్ అవ్వగానే శశిరకి మెసేజ్ చేశాను అని చెప్తాడు. శశిర వాళ్ళ తండ్రి కంగారు పడిపోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఈ కేసులో ఉన్న మిస్టరీని కనిపెట్టడానికి వసంత్ అనే ఆఫీసర్ని నియమిస్తారు. వసంత్ చాలా నిజాయితీ ఆఫీసర్, క్రమశిక్షణ ఉన్న వ్యక్తి. వసంత్ అనుమానం హేమంత్ పైనే కాబట్టి తన ఇన్వెస్టిగేషన్ హేమంత్తోనే మొదలు పెడతాడు. హేమంత్ని ఆ రోజు ఏం జరిగిందో చెప్పమంటాడు. హేమంత్ బయటికి వెళ్ళాము అనుకున్న ప్లాన్, యాక్సిడెంట్ గురించి, తర్వాత మెసేజ్ గురించి అన్నీ చెప్తాడు. వసంత్కి నమ్మకం కలగక నిజంగా శశిర మెసేజ్ చేసిందా కనుక్కోవడానికి సెల్ కస్టమర్ సపోర్ట్ సహాయంతో సెల్ ఫోన్ నెంబర్కి వచ్చిన ఫోన్ కాల్స్, మెసేజెస్ అన్నీ చూస్తాడు. నిజంగానే హేమంత్ది తప్పు లేదని తెలుసుకుంటాడు. మళ్ళీ శోధన మొదలవుతుంది. శశిర కనపడకుండా పోయి వారం రోజులవుతుంది. ఇంకా జాడ తెలీదు. వసంత్పై ఆఫీసర్ శ్రవణ్ నుండి ఒత్తిడి ఎక్కువవుతుంది.
ఇంకో వారం రోజుల్లో కనిపెట్టకపోతే ఉద్యోగంలో నుండి తీసేస్తాను అని చెప్తాడు. వసంత్ శశిర తల్లిదండ్రులకి హేమంత్ నిర్దోషి అని చెప్పి గదికి వెళ్తాడు. ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని. వసంత్కి శశిర డైరీ 2 లేఖలు దొరుకుతాయి. ఒకటి కార్తీక్ రాసిన ప్రేమలేఖ, ఇంకొకటి శశిర రాసిన లేఖ. శశిర లేఖలో ఏముంది? తన లేఖలో శశిర తాను చదివే కాలేజ్లో తన క్లాస్మేట్ తనని ప్రేమ అనే పేరుతో విసిగిస్తున్నాడని, హింసిస్తున్నాడని రాస్తుంది. అంటే శశిర కనబడకుండా పోవడానికి ఆ లేఖకి ఏదో సంబంధం ఉందని అనుమానిస్తాడు. శశిర కేసులో రోజులు గడుస్తున్నా ఏ విషయం తెలియడం లేదని వసంత్పై తన అధికారి శ్రవణ్ ఒత్తిడి తెచ్చి ఉద్యోగం నుండి తీసేయాలనుకుంటాడు. వసంత్కి శ్రవణ్ ఎందుకింత ఒత్తిడి తెస్తున్నాడో అర్థం కాదు. సరే అని ఆ లేఖలో ఉన్న చేతిరాతను బట్టి దోషిని పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు. కాలేజ్కి వెళ్ళి విద్యార్థుల అకౌంట్ బుక్స్ తెప్పించి పోల్చడం మొదలుపెట్టాడు. ఎట్టకేలకు ఆ లేఖ రాసింది కార్తీక్ అని కనుక్కుంటాడు. అతని గురించి ఆరా తీస్తాడు. తను కాలేజ్ మధ్యలోనే మానేసి అతని స్నేహితుల సహాయంతో అతను సికింద్రాబాద్లోనే ఉన్నాడని, ఒక రూమ్లో అద్దెకు తీసుకుంటూ దూర విద్య అభ్యసిస్తున్నాడని తెలిసి ఆ ఇంటికి వెళ్ళి హౌస్ ఓనర్ని కూపి లాగాడు. హౌస్ ఓనర్ కార్తీక్ 2 వారాల ముందే కిందే చనిపోయాడని చెబుతాడు. ఎలా అంటే యాక్సిడెంట్ అయ్యింది అని చెబుతాడు. కార్తీక్ గురించి కనుక్కోవాలని యాక్సిడెంట్ స్థలంకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన వసంత్ 2 వారాల కింద హేమంత్కు జరిగిన యాక్సిడెంట్ స్థలమని కనుక్కుంటాడు. ఇదండి ఈరోజు పార్ట్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక పార్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.